ప్రెజెంట్ చేషినా గూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే మోర్ దెన్ 60% పీపుల్ ఎప్పుడైతే మనం ప్లాన్‌ని ప్రెజెంట్ జేస్తామో, సో, నాకు తెలుసు. నేను ఆల్రెడీ విన్నా. మా బాబాయ్ జేషిండు, మా మామ జేషిండు, లేదా మా ఫ్రెండ్ జేషిండు, మా రిలేటివ్స్ జేషిర్రు. నాకు గూడా జెప్పిర్రు. నేను దీని గురించి విన్నా. ఇది చైనే గదా! ఇది జాయిన్ జేసే బిజినెస్ కదా! అని రకరకాల మనం సమాధానాలు వింటుంటామన్నట్టు. సో, ఎప్పుడైతే ఆ సమాధానాలు వింటామో మనము, అయ్యో! వాళ్ళకు మొత్తం తెలిసేమో నెట్‌వర్క్ మార్కెటింగ్ గురించి. ఇగ నేను ఏ విధంగా అప్రోచ్ గావాలా? అనే భావన మనలో ఏర్పడతది. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ విన్నదానికి అండ్ మనకు నాలెడ్జ్ అండ్ ఇండస్ట్రీ పట్ల నాలెడ్జ్ ఉన్నదా లేదా అనేది 2 డిఫరెంట్ థింగ్స్. సో, కొంత ఇన్‌పుట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో, సో, ఈ స్క్రీన్ గనక మనకు అర్థమైతే, ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క పొటెన్షియల్ మనకు అర్థమైతది. సో, ఎప్పుడైతే మనకి ఈ డైరెక్ట్ సెల్లింగ్ డేటా మన దగ్గర ఉన్నదో, ఈ ఇన్ఫర్మేషన్, ఈ నాలెడ్జ్ మన దగ్గర ఎప్పుడైతే ఉన్నదో, సో, అప్పుడు మనం ఈ బిజినెస్‌ని ఇంకా మనం సీరియస్‌గా బిల్డ్ జేయొచ్చు. సో, ఎవరైతే తెలుసు నాకు ఆల్రెడీ విన్నా అని ఉంటారో వాళ్ళకు ఇంత డెప్త్‌గా తెలిసి ఉండదు. అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ యొక్క పొటెన్షియల్ ఇక్కడ మనం గమనించినట్టయితే 2017 డేటా ఇది. 17, 18 డేటా. 2017, 18లో గ్లోబల్‌గా గనక చూస్తే మనము $240 బిలియన్ టర్నోవర్ చేసింది. $240 బిలియన్. 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 లాక్స్. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100 మిలియన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బిలియన్. సో, అది అమౌంట్‌లో ఎంత అయితదో మీరు తిరిగ్గా కాలిక్యులేట్ జేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వరల్డ్ వైడ్‌గా అంటే జాయిన్ అయిన వాళ్ళు కాదు. ఆల్రెడీ దీంట్లో మంచి సక్సెస్ లాంగ్ టర్మ్‌గా ఉంటూ ఎంప్లాయ్‌మెంట్ పొందుతూ సక్సెస్ అయిన పీపులే 17-18 కోట్ల మధ్యలో ఉన్నారు. 2018 ఆ సంవత్సరం నాటికి. 17-18 కోట్ల మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తున్న ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఇది చిన్నది గాదు ఫ్రెండ్స్. ఒక $240 బిలియన్ ఇండస్ట్రీ గురించి ఇది చైన్ బిజినెస్ అనో, లేకుంటే ఇది జాయిన్ చేసే బిజినెస్ అనో, మనకు "నువ్వు ఇప్పుడొచ్చినవా? నేనెప్పుడో ఇది చిన్నప్పుడు ఇన్నా. నేను స్కూల్ ఏజ్‌లో ఉన్నప్పటి నుంచి ఇంటున్నా ఇది. నువ్వు ఇప్పుడు దీంట్లో ఎందుకు జాయిన్ అయినవు? ఇదంతా మోసం చేసే బిజినెస్" అని ఎవరైతే అంటారో వాళ్ళకు ఈ డేటా తెలవదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 1920స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 2020 నాటికి సరిగ్గా 100 సంవత్సరాల ఇండస్ట్రీ ఇది. 100+ ఇయర్స్ ఉన్న ఇండస్ట్రీ గురించి చాలా అంటే చాలా చులకనగా, తేలిగ్గా, ఈజీగా అనేస్తారన్నట్టు. ఓహ్! ఇవన్నీ ఏం వర్కౌట్ కావనేసి. మరి ఎందుకు ఇండియాలో లేట్ అయిందంటే, ఇండియాలో ఉన్న లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల 1991 పాలిసీస్ తర్వాత 98లో మొట్టమొదటి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఇండియాలో రావడం జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడు 2016 నుంచి ఎప్పుడైతే పార్లమెంట్‌లో దాని గురించి కొన్ని గైడ్‌లైన్స్ పాస్ అయినాయో, అప్పటినుంచి కాస్త స్టేబుల్‌గా నడుస్తుంది. సో, మరి వాళ్ళ అట్లాంటి భావనకు కారణం ఇంకొకటి గూడా ఉంది ఫ్రెండ్స్. అదేందంటే కొన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్స్, స్పాంజీ స్కీమ్స్ తోటి ఏదైతే ఇండస్ట్రీస్ వచ్చినాయో, ఏదైతే కంపెనీస్ వచ్చినాయో, ఈ డబ్బులు కట్టడం, కట్టించడం అండ్ జనాలను మోసం జేయడం. ఈ ఈ యాక్టివిటీస్ ద్వారా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్స్ తెచ్చిన కంపెనీ చాలా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ప్రతి కంట్రీలో గూడా డైరెక్ట్ సెల్లింగ్ యాక్ట్స్ ఉన్నాయి. చట్టాల రూపంలో దీనికి ఎప్పుడైతే చట్ట రూపం ఉంటదో, దానికి భద్రత గూడా ఉంటది. కానీ ఇండియాలో దానికి చట్ట రూపం లేకపోవడం వల్ల ఎవరంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ నెట్వర్క్ మోడల్‌లో మనీ సర్క్యులేషన్ బిజినెస్‌లు తీసుకొచ్చి
ఈ రోజుకి కూడా చాలా కంపెనీస్ అట్లాంటి పేరుతోటి వస్తున్నాయి. సో, ఏది కంపెనీ, ఏది కాదు అనే దానికి గవర్నమెంట్ నుంచి మనకు మంచి గైడ్‌లైన్స్ గూడా వచ్చినియి. సో, త్వరలోనే చట్టం గూడా రాబోతుంది. ఇప్పుడు ఈ రోజుకి 20-25 కంపెనీలు న్యాయబద్ధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన ఇండియాలోనే వర్క్ చేస్తున్నాయి. అన్నీ కూడా జెన్యూన్ కంపెనీసే. సో, ఇక్కడ జూసినట్టయితే మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 2018లో యూఎస్ఏ జూస్తే యూఎస్ఏ పాపులేషన్ 32 క్రోర్స్. వాళ్ళ జనాభా 32,00,00,000. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క గ్లోబల్ టర్నోవర్ మనం యూఎస్ఏది జూస్తే 2,12,550,00,00,000. అదే విధంగా చైనాది జూస్తే చైనా పాపులేషన్‌లో మనకంటే కాస్త ఫార్వర్డ్‌గా ఉంటుంది. 140 క్రోర్స్ పాపులేషన్. వాళ్ళది గూడా 1,77 క్రోర్స్ టర్నోవర్ పర్ యానమ్. ఈ ఫిగర్స్ గనుక మీకు అర్థమైతే ఇక్కడ చూడండి జపాన్, కొరియా, బ్రెజిల్, జర్మనీ, మెక్సికో, ఫ్రాన్స్, మలేషియా ఇవి ఏవి గూడా ఇండియా కంటే పెద్ద కంట్రీస్ ఏం గావు. వాళ్ళ పాపులేషన్ గూడా జూస్తే 12,00,00,000, 5,00,00,000, 20,00,00,000, 8,00,00,000. చాలా తక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీలో గూడా హ్యూజ్ టర్నోవర్‌ని, హ్యూజ్ ఎంప్లాయ్‌మెంట్‌ని చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. నెక్స్టు ఇండియాది గనుక జూసినట్టయితే 132,00,00,000 జనాభా. ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ వచ్చి 20-22 సంవత్సరాలు. సో, 20-22 సంవత్సరాలు స్టేబుల్ గావడానికి, అర్థం గావడానికి జనాలకు ఇప్పుడిప్పుడే కొంచెం పాజిటివ్‌నెస్ పెరుగుతుంది. స్టిల్ మనం 7,800,00,00,000 టర్నోవర్ మాత్రమే చేయగలుగుతాం. దీనికంటే సింగిల్ ఇండివిడ్యువల్ కంపెనీస్ గూడా దీనికంటే పెద్ద టర్నోవర్ జేస్తున్నాయి. పతాంజలి చూస్తే 10,000,00,00,000లకు పైన టర్నోవర్ పర్ యానమ్ ఉంటది. కానీ ఇండస్ట్రీ మొత్తం అంటే అన్ని కంపెనీస్ ఈ లీగల్‌గా పనిజేసే అన్ని కంపెనీస్ కలిపి 7,000-8,000,00,00,000 టర్నోవర్ జేస్తుంది. కాకపోతే రాబోయే ఇక్కడ మీకు ఇంకొక స్లైడ్ జూపిస్తాను. ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రికగ్నైజేషన్ పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు. ఒకటి ఫిక్కీ, రెండోది కేపీఎంజీ. ఈ 2 ఆర్గనైజేషన్స్ సర్వే గూడా ఏం జెప్తున్నాయంటే 2025 నాటికి అంటే రాబోయే 5 సంవత్సరాలలో ఈ ఇండస్ట్రీలో 65,000,00,00,000 టర్నోవర్ మన ఇండియాలో జరగబోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 7,000-8,000,00,000 టర్నోవర్‌లో ఉన్నాం. 5 సంవత్సరాలలో 65,000,00,000 టర్నోవర్ జరిగిపోతుందంటే ఈ ఇండస్ట్రీకి ఇండియాలో గూడా చాలా అంటే చాలా స్కోప్ ఉంది. సో, ఈ డేటా తెలవకుండా, ఇంత ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు ఇది జాయినింగ్ బిజినెస్ అని, మోసం చేసే బిజినెస్ అని, లేదా మేము విన్నాం, మేము చూసినాం, మావోడు చేసిండు అనే మాటలకు మనం భయపడొద్దు ఫ్రెండ్స్. సో, ఇది ఇండస్ట్రీ యొక్క డేటా. మరి ఎందుకు ఇక్కడ మరి నెట్వర్క్ మార్కెటింగ్‌ని ఎందుకు చేయొచ్చు మనం అనే స్లైడ్స్ గనుక మనం చూసినట్టయితే, ఎందుకు చేయాలి నెట్వర్క్ మార్కెటింగ్‌లో? చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి మార్కెట్‌లో. జాబ్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, లేదా అండ్ మంచి ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇట్లాంటి దాంట్లో నెట్వర్క్ మార్కెటింగే ఎందుకు చేయాలంటే, చిన్న క్లారిఫికేషన్ ఇస్తా ఫ్రెండ్స్. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మాకిష్టం అంటే, దీంట్లో పని చేసిన వాళ్ళకు ఈ ఇండస్ట్రీలో కెరియర్ బిల్డ్ చేస్తున్న వాళ్ళకు దొరికేదేంటిది? బయట మనకు ట్రెడిషనల్ మార్కెట్‌లో దొరకనిదేంటిది? ఫ్రెండ్స్, డబ్బు ఎలాగో సంపాదించాలి. ఐదర్ జాబ్ గావచ్చు, బిజినెస్ గావచ్చు, ఆర్ ఏదన్నా వేరే అగ్రికల్చర్ గావచ్చు, ఏ పనైనా జేసి డబ్బైతే సంపాదించాలి. సో, ఇక్కడ 3 పాయింట్స్ మనం డిస్కస్ జేయొచ్చు. మనీ ఫ్రీడమ్, టైమ్ ఫ్రీడమ్ అండ్ సెక్యూరిటీ. మనీ ఫ్రీడమ్‌ని గనక మనం జూసినట్టయితే, ఈ ఇండస్ట్రీలో అన్‌లిమిటెడ్ డబ్బు సంపాదించొచ్చు. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్. మనీ ఫ్రీడమ్ అని ఎప్పుడు అంటామంటే మనం, మనకు ఇండియాకి ఇండిపెండెన్స్ దొరికినప్పుడు ఫ్రీడమ్ అంటాం గదా! ఇండిపెండెన్స్. ఫ్రీడమ్ అని ఎప్పుడు అనబడతదంటే, దాని గురించి మనం ఆలోచన చేయకున్నా గూడా, దాని పని అది జేసుకుంటా పోతదన్నట్టు. సో, మనకు మనీ ఫ్రీడమ్ అని ఎప్పుడు అనొచ్చంటే, సపోజ్ మీ ఖర్చులు 50,000 ఉన్నదనుకోండి. మీ అవసరాలు 50,000. కానీ మీకు వచ్చే ఇన్‌కమ్ రూ. 1,00,000 ఉంటే, దాన్ని మనీ ఫ్రీడమ్ అనొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీ అవసరాలు రూ. 1,00,000 నెలకైతే మీకొచ్చే ఇన్‌కమ్ 2,00,000, 3,00,000 అంటే దాన్ని మనీ ఫ్రీడమ్ అనొచ్చు.
ఈ ఇండస్ట్రీలో మనకు అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం ఉంటది. అండ్ ఆహ్, ఆ మనీ యొక్క నేచర్ ఏ విధంగా ఉండాలంటే పాసివ్ నేచర్. పాసివ్ నేచర్ అంటే మనకు యాక్టివ్ ఇన్‌కమ్ తెలవాల. పాసివ్ ఇన్‌కమ్, యాక్టివ్ ఇన్‌కమ్‌కి డిఫరెన్స్ తెలవాల. బాపు సార్ వాయిస్ క్లియరా? సో, మనకు యాక్టివ్ ఇన్‌కమ్‌కి, పాసివ్ ఇన్‌కమ్‌కి డిఫరెన్స్ తెలవాల. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే ఏందంటే, పని చేస్తే డబ్బులొస్తాయి. పని చేస్తే డబ్బులొస్తాయి. పని లేకుంటే పైసా ఉండదు. పని బంద్, పైసా బంద్. జాబ్ చేస్తే డబ్బులొస్తాయి. జాబ్‌కెళ్ళకపోతే డబ్బులు రావు. జాబ్‌కెళ్ళినంత కాలమే డబ్బులొస్తాయి. జాబ్ మానేస్తే డబ్బులు రావు. బిజినెస్ ఉందనుకోండి, షట్టర్ ఓపెన్ చేస్తేనే డబ్బులొస్తది. ఆ రోజు అక్కడ కూర్చుంటేనే డబ్బులొస్తది. షట్టర్ క్లోజ్, పైసా క్లోజ్. షట్టర్ బంద్, పైసా బంద్. సో, ఇట్లా మనకు పాసివ్ నేచర్‌లో ఉన్న మనీని మనం ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనం సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు గనక సిస్టమ్‌ని ఫాలో అయితూ ఒక 2-5 సంవత్సరాలు గనక ఈ ఇండస్ట్రీలో పని చేస్తే 2-5 సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో మనం పని చేస్తే మనకు అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్‌ని సంపాదించుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మనం పని చేయకపోయినా గూడా డబ్బు మన కోసం పని చేసే విధంగా మనం ఈ కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ టైమ్ ఫ్రీడమ్ గురించి చూద్దాం. చాలా మంది డబ్బెనక పరిగెడుతూ వాళ్ళ సమయాన్ని కోల్పోతుంటారు. వాళ్ళ ఫ్యామిలీ తోటి గడపరు. వాళ్ళ రిలేటివ్స్ తోటి గడపరు. వాళ్ళ ఫ్రెండ్స్‌ని కలవరు. చాలా అంటే చాలా అస్తమానం మనం జూసినట్టయితే ఇక్కడ ఒక జాబ్ చేసే పర్సన్ ఉన్నాడనుకోండి, మనీ ఉండొచ్చు. మేబీ పెద్ద జాబ్ అయితే మనీ ఉండొచ్చు. గవర్నమెంట్ జాబ్ అయితేను. ప్రైవేట్‌లో అయినా గూడా మంచి మంచి ప్యాకేజెస్ ఉన్న వాళ్ళు గూడా ఉంటారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ గావచ్చు, మేనేజరియల్ లెవెల్‌లో. ఆ లెవెల్‌లో వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది గానీ, వాళ్ళ ఫ్యామిలీ తోటి గడపడానికి వాళ్ళ దగ్గర టైం ఉండదు. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గడపడానికి వాళ్ళ దగ్గర టైం ఉండదు. వాళ్ళ రిలేటివ్స్ దగ్గర పోవడానికి వాళ్ళ దగ్గర టైం ఉండదు. ఎక్కడైనా ఫ్యామిలీ ట్రిప్‌కి తీసుకెళ్దామన్నా గూడా వాళ్ళ దగ్గర టైం ఉండదు. అదే బిజినెస్ జేసే పర్సన్స్ చాలా సక్సెస్‌ఫుల్ పర్సన్ ఉంటారు. ఆహ్, వాళ్ళు మార్కెట్‌లో చాలా మంచి డబ్బు సంపాదిస్తుంటారు. కానీ సండే వచ్చినా మార్కెట్ రన్ అయ్యే రోజు వాళ్ళ ఇంట్లో ఎంత పెద్ద ఫంక్షన్ ఉన్నా గూడా వాళ్ళు మాత్రం కౌంటర్ మీదనే కూర్చొనుంటారు. ఇంకా వాళ్ళు చెప్పే లాజిక్ ఏందంటే నేను కౌంటర్ మీద ఉంటేనే బిజినెస్ బాగా రన్ అయితదనేసి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వేరే ఫంక్షన్‌లో ఉన్నా గూడా వీళ్ళు మాత్రం కౌంటర్ మీద కూర్చొని బిజినెస్ జేయాల్సిందే. ఇగ స్టూడెంట్ ఉంటారు. వీళ్ళ దగ్గర అన్‌లిమిటెడ్ టైమ్ ఉంటది గానీ పైసా ఉండదు. అట్లాగే నెట్వర్క్ మార్కెటింగ్ చేసే ఒక పర్సన్ జూసినట్టయితే ఒక 2-5 సంవత్సరాలు పనిచేసి ఆల్రెడీ సక్సెస్ అయిపోయిన పర్సన్ దగ్గర జూస్తే అన్‌లిమిటెడ్ మనీ, అన్‌లిమిటెడ్ ఫ్రీ టైమ్ ఉంటది ఫ్రెండ్స్. వాళ్ళకి నచ్చిన పని జేసుకోవచ్చు. ఏ విధంగా అనేది మనం ముందు జూస్తాం. ఇంకా పోయే స్లైడ్స్‌లలో. చాలా మందికి డౌట్ ఏముంటదంటే, మరి నేను దీన్ని కెరియర్‌గా తీసుకుంటే దీంట్లో సెక్యూరిటీ ఉంటదా? నేను దీంట్లో సర్వైవల్ గావచ్చా? నేను చేసిన పని ఏమన్నా భద్రత ఉన్నదా అనేసి సెక్యూరిటీ గురించి ఆలోచిస్తుంటారు. సెక్యూరిటీ గురించి చిన్న పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ 4 ప్రొఫెషన్‌లు తీసుకోవడం జరిగింది. ఒక జాబ్ చేసే పర్సన్ రూ. 1,00,000 సంపాదిస్తుండనుకుందాం. ప్రొఫెషన్స్ అంటే ఒక మంచి డాక్టరో, లాయరో, చార్టర్డ్ అకౌంటెంటో మంచి ఆయన కూడా నెలకు రూ. 1,00,000 ఇన్‌కమ్ ఉన్నదనుకుందాం. అదే ఒక బిజినెస్ రన్ చేసే పర్సన్ మంచి పాయింట్‌లో ఉంది. నెలకు రూ. 1,00,000 సంపాదిస్తుర్రు. అలాగే ఒక పర్సన్ ఇన్ఫినిట్ కంపెనీలో నెట్వర్క్ మార్కెటింగ్‌ని బిల్డ్ చేస్తున్నారు. తన ఇన్‌కమ్ కూడా రూ. 1,00,000 ఉన్నదనుకోండి. ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ ఇమాజిన్ ఈ జాబ్ చేసే పర్సన్‌కి ఏదన్నా కారణాలతోటి ఈ భూమి మీద నుంచి ఎళ్ళిపోతే ఆ రూ. 1,00,000 ఇన్‌కమ్ నెలకు వస్తుందా వాళ్ళ ఫ్యామిలీకి? ఆఫ్‌కోర్స్ నో. రాదు ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ పడతదా? పడదా? అట్లానే ప్రొఫెషన్ తీసుకున్నట్టయితే మంచి డాక్టర్ ఉన్నాడు. మంచి పేరున్న డాక్టర్. ఆయన దగ్గర పోతే చాలా మంది ఫెయిత్ ఉన్నది ఆయన మీద. ఆ పర్సన్ గూడా నెలకు రూ. 1,00,000 సంపాదిస్తుండు. ఏదన్నా కారణాలతోటి ఆయన ఈ భూమి మీద నుంచి ఎళ్ళిపోతే, ఆ రూ. 1,00,000 ఇన్‌కమ్ వాళ్ళ ఫ్యామిలీకి వస్తుందా?
డెఫినిట్‌గా రాదు ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ పడతది. వాళ్ళ సోషల్ స్టేటస్ మీద ఇంపాక్ట్ పడతది. వాళ్ళ పిల్లల కెరియర్ మీద ఇంపాక్ట్ పడతది. వాళ్ళ స్కూల్ మారుతది. వాళ్ళ రికగ్నైజేషన్ మారుతది. డెఫినిట్‌గా మారుతది. అదే ఒక బిజినెస్ జేసే పర్సన్ ఉన్నాడు. బిజినెస్ జేసే పర్సన్ అంటే చాలా మందికి అప్పులిస్తారు. చాలా మంది నుంచి అప్పులు తీసుకొస్తారు గూడా. సో, మనం చనిపోయిన తర్వాత మనం ఎవరికైతే అప్పులిచ్చినామో వాళ్ళు మేబీ మన ఇంటికొచ్చి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ మనం ఎవరి దగ్గర నుంచి అయితే అప్పులు తీసుకొచ్చినామో వాళ్ళు మాత్రం డెఫినిట్‌గా మన ఇంటికొచ్చి మీ వోడు మా దగ్గర నుంచి తీసుకొచ్చిండు. మాకు తిరిగి చెల్లించాల్సిందే అనేసి పట్టుబడుతూ ఉంటారు. ఇది మనం చూస్తూనే ఉంటాం మార్కెట్‌లో. కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక పర్సన్ బిజినెస్‌ని బిల్డ్ చేస్తూ రూ. 1,00,000 ఇన్‌కమ్ సంపాదించే స్థానానికొచ్చి ఏదన్నా కారణం అనుకోని కారణాల వల్ల ఈ భూమి మీద నుంచి ఎళ్ళిపోయినా గూడా ఆయన చేసిన పని ఏదైతే ఉందో, ఆయన క్రియేట్ జేసిన నెట్‌వర్క్ ఏదైతే ఉందో, ఆ నెట్‌వర్క్ పనిచేస్తూ ఉంటది కాబట్టి, సేమ్ ఇన్‌కమ్ ప్లస్ ఇంకా అడిషనల్‌గానే వచ్చే ఛాన్సెస్ ఉంటది ఫ్రెండ్స్. మేము ఈ ఇండస్ట్రీలో కళ్ళతోటి జూషినాం. వాళ్ళు చనిపోయినా గూడా వాళ్ళ ఫ్యామిలీకి ఏమాత్రం తగ్గకుండా ఈ ఇండస్ట్రీలో వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు వస్తూనే ఉన్నాయి. సో, ఇంత మంచి సెక్యూరిటీ ఉంది ఫ్రెండ్స్. సో, ఎప్పుడైతే ఈ పాయింట్స్ నేను విన్నానో, నాకనిపిచ్చింది నాకైతే లైఫ్‌లో ఈ కాంబో గావాలా. నాకు మనీ ఫ్రీడమ్ గావాలా, అన్‌లిమిటెడ్ మనీ ఉండాలా. ఆ మనీ కోసం నేను కొంతకాలమే పని చేయాలా, తర్వాత నాకు నచ్చిన పని జేసుకోవాలా. నాకు టైమ్ ఫ్రీడమ్ గావాలా, నాకు నచ్చిన పని జేసుకోవడానికి. ప్లస్ అది ఉంటదో, పోతదో అని భయం ఉండదు. నాకు సెక్యూరిటీ గూడా ఉండాలనేసి. సో, ఒకవేళ మీకు గూడా ఈ కాంబో కావాలంటే డెఫినిట్‌గా నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద ఓన్లీ సోర్స్. ఇక్కడి నుంచి మాత్రమే మనకు ఈ మనీ ఫ్రీడమ్, టైమ్ ఫ్రీడమ్ అండ్ మంచి సెక్యూరిటీ గల కెరియర్‌ని బిల్డ్ జేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఇంత మంచి అవకాశాన్ని ఇస్తున్న మన కంపెనీ ఏందంటే విన్ఫినిట్ కంపెనీ. సో, ఈ విన్ఫినిట్ కంపెనీని మనం ఎందుకు చూజ్ చేసుకున్నాం అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈ విన్ఫినిట్ అంటే మీనింగ్ ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్. డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ వెల్త్, హెచ్ స్టాండ్స్ ఫర్ హెల్త్. సో, ఇట్స్ ఏ గ్రేటెస్ట్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ది విన్ఫినిట్ కంపెనీని స్టార్ట్ చేసిన గ్రేట్ పర్సనాలిటీస్ మంజునాథ, మహేష్ దేగల అండ్ వరహల్ రెడ్డి సార్. మంచి మేనేజ్‌మెంట్, మంచి బిజినెస్ ప్లాన్‌ని తీసుకొచ్చిర్రు. చాలా అంటే చాలా సూపర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకొచ్చిర్రు ఫ్రెండ్స్. వీళ్ళ లీడర్‌షిప్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు చాలా మందికి అండ్ కొత్త వాళ్ళకు చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళకు మోర్ దెన్ 20+ ఇయర్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అనుభవం ఉన్న వ్యక్తులు రూట్ అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి టాప్ లెవెల్‌కి అచీవ్ అయిన ఆ ముగ్గురు గూడా మంచి అనుభవం ఉన్న డైరెక్ట్ సెల్లింగ్‌లో అనుభవం ఉన్న వ్యక్తులు వీళ్ళు. అండ్ మనకు సపోర్టివ్ సిస్టమ్ గూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ గూడా ఇన్ఫినిట్‌లో ఆసమ్ అండి. వెరీ రీసెంట్‌గానే వరంగల్‌లో ఒక వర్క్‌షాప్ జేశాం. అంటే చాలా చాలా సూపర్‌గున్నది. అంటే లైఫ్‌లో ఎలా ఎదగాల, ఎలా ముందుకెళ్ళాలా అనే దాని మీద మనకు ట్రైనింగ్స్ ద్వారా, మోటివేషన్స్ ద్వారా అండ్ కౌన్సెలింగ్స్ ద్వారా, వర్క్‌షాప్స్ ద్వారా మనకు అనునిత్యం మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ మరి ఆ లైఫ్‌లో ఆ కాంబో టైమ్ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, సెక్యూరిటీ, హెల్త్, రికగ్నైజేషన్, అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ సంపాదించుకునేందుకు మనం ఎలా స్టార్ట్ జేయొచ్చు విన్ఫినిట్‌లో కెరియర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. వెరీ వెరీ సింపుల్. విన్ఫినిట్ కంపెనీలో ఏం దొరుకుతదని గనుక మనం డిస్కస్ జేస్తే, విన్ఫినిట్ కంపెనీ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌ని తయారు జేస్తుంది ఫ్రెండ్స్. న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌ని తయారు జేస్తుంది. ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ ఏందంటే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. అంటే ఆల్రెడీ డిసీజెస్ వచ్చిన వాటికి అండ్ డిసీజెస్ రాకుండా ఉండడానికి గూడా తయారయ్యే ప్రొడక్ట్స్ ఉంటాయి. బీపీకి గావచ్చు, థైరాయిడ్ గావచ్చు, కిడ్నీకి గావచ్చు, లివర్‌కి సంబంధించినయి, హార్ట్‌కి సంబంధించినయి, జాయింట్ పెయిన్స్‌కి సంబంధించినయి, లేడీస్ ప్రాబ్లమ్‌కి అండ్ చాలా రకాల రోగాలకు మన విన్ఫినిట్ కంపెనీ ప్రొడక్ట్స్‌ని సప్లై జేస్తుంది. అదే విధంగా హెల్త్ ఫుడ్‌లో మనకు టీ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, కాఫీ ఇట్లాంటివి హోమ్ కేర్ అంటే మనకు ఫ్లోర్ క్లీనరు, బట్టలు ఉతికేది, టాయిలెట్ క్లీనరు
ఇట్లాంటి ప్రొడక్ట్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. అట్లాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, సేంద్రియ ఎరువులు ఇవి. సో చాలా అంటే చాలా తక్కువ రేట్‌కి ఇక్కడ చాలా తక్కువ కాస్ట్, రైతుకి కాస్ట్ తగ్గుతది. అదే విధంగా భూమి సారవంతంగా తయారైతది. ఎందుకంటే ఇవన్నీ మొక్కల యొక్క రసాల నుంచి తయారు చేస్తారు కాబట్టి, అదే విధంగా మనకు ఒక 20-25% దిగుబడి గూడా పెరిగే అవకాశం ఉంటది మనకు. అట్లనే బేబీ కేర్ ప్రొడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ ఓరల్ కేర్ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ అన్నీ గూడా నేచురల్‌గా, ఆర్గానిక్‌గా విన్ఫినిట్ కంపెనీ అందిస్తది. సో ఎప్పుడైతే దీని పేర్లు వింటామో మనము, ఇవేమన్నా అమ్మాలనా? ఇదేమన్నా మార్కెటింగ్ టైప్ బిజినెసా? సెల్లింగ్ బిజినెసా? అని చాలా మందికి డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక్కసారి గమనించండి. ఇప్పుడు మనం పని చేస్తాం డబ్బు కోసం. పని చేస్తే డబ్బొస్తది. వచ్చిన డబ్బుని ఓ 10-20% దాచుకొని మిగతా 80% డబ్బు ఖర్చు పెడుతుంటాం మనం. పని చేస్తాం, డబ్బొస్తది, ఖర్చు పెడతాం. పని చేస్తాం, డబ్బొస్తది, ఖర్చు పెడతాం. దేని మీద ఖర్చు పెడతామంటే, పిల్లల స్కూల్‌కి, హాస్పిటల్‌కి, క్లాత్స్‌కి, గోల్డ్‌కి, ఫంక్షన్‌లకి అండ్ నిత్యావసర వస్తువులకి. ఈ నిత్యావసర వస్తువులు మనము ఎక్కడి నుంచో బయట నుంచి కొంటూనే ఉంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు విన్ఫినిట్ ప్రొడక్ట్స్ చెప్పినట్టే మీ ఇంట్లో గనక చూస్తే ఒక పేస్ట్ ఉంటది. కోల్గేటో, క్లోజప్పో, హిమాలయనో, మిస్వాకో ఏదో ఒక కంపెనీ పేస్ట్ ఉంటది. బ్రష్ ఉంటది. అవునా? టీ పౌడర్ ఉంటది. కుకింగ్ ఆయిల్ ఉంటది. ఫ్రీడమ్ కంపెనీదో, ఇంకో ఏదో కంపెనీదో, జెమినీ టీనో, రెడ్ లేబుల్ టీనో ఉంటుంది. అట్లనే సోప్స్ ఉంటాయి. హమాము, సంతూరో, లక్సో, రెగ్జోనానో. షాంపూ ఉంటది. హెడ్ అండ్ షోల్డర్ లేదా డవ్ ఏదో ఒక కంపెనీది. హెయిర్ ఆయిల్ ఉంటుంది. పేస్టులు ఉంటాయి. బ్రష్‌లు ఉంటాయి. ఇట్లా ప్రతి నెల ఒక 2,000-3,000 రూపాయల సామాను మనం బయట నుంచి కొనుక్కొచ్చుకొని వాడుతూనే ఉంటాం. సో, ఇప్పుడు మీరు ఏదైతే నేను కంపెనీలు చెప్పానో కోల్గేటో, క్లోజప్పో, సంతూరో, హమామో, డవ్వో, హెడ్ అండ్ షోల్డరో ఈ కంపెనీస్ అన్నీ గూడా మీ ఆదాయంలో భాగస్వాములు వీళ్ళు. ఎందుకు భాగస్వాములంటే, మీరు ఒక పేస్ట్ తీసుకున్నారనుకోండి. 20-30 రూపాయల పేస్ట్ తీసుకుంటే, కోల్గేట్ కంపెనీకి మీ ఆదాయం నుంచి రూ. 2 వెళ్తుంది. కంపెనీ యొక్క ఆదాయం ఎంత మీ ఇంటి నుంచి అంటే రూ. 2. మీ ఒక్కరి ద్వారానే కోట్లేం సంపాదించడు. మీ నుంచి రూ. 2 ఆదాయం నెలకు కోల్గేట్ కంపెనీ సంపాదిస్తది. సంతూర్ కంపెనీ మీ ఆదాయంలో నుంచి నెలకు రూ. 2 సంపాదిస్తది. అట్లనే ఫ్రీడమ్ ఆయిల్ మీ ఆదాయం నుంచి ఒక రూ. 5. జెమినీ చాయ్ పత్తి మీ ఆదాయం నుంచి ఒక నెలకు రూ. 2. ఇట్లా ఒక 2,000 ఆదాయం మన ఆదాయం నుంచి కంపెనీ ఆదాయంగా మారుతుంది. మనం ఏదైతే ఖర్చు పెడుతున్నామో అది వాళ్ళ ఆదాయంగా మారుతది. అంటే కొన్ని వేల కోట్ల టర్నోవర్ చేసే కంపెనీకి వాళ్ళ ఆదాయానికి కారకులు ఎవరంటే మనమే కస్టమర్స్. సో ప్రతి నెల మన నుంచి 2-3,000 వివిధ కంపెనీలు ఒక 7-8 రకాల కంపెనీలు మన ఇంట్లో నుంచి డబ్బులు సంపాదిస్తాయి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏందంటే, ఏదైతే మనం ఖర్చు పెడుతున్నామో ఆ ఖర్చే మనకు తిరిగి రావాలంటే, ఏదైతే ఆదాయం కంపెనీలు సంపాదిస్తున్నాయో అదే ఆదాయాన్ని మనం సంపాదించుకోవచ్చు. ఎలా అంటే ఫ్రెండ్స్, జస్ట్ విన్ఫినిట్ కంపెనీ యొక్క ప్రొడక్ట్‌లు వాడడం ద్వారా, విన్ఫినిట్ యొక్క కంపెనీ ప్రొడక్ట్‌లు వాడడం ద్వారా జస్ట్ షాప్ చేంజ్ చేస్తే మనం గూడా ఇక్కడ రూ. 1,00,000 ఆదాయం ఎలా సంపాదించొచ్చో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ పని మనం ముందు చేస్తున్నదే ఆల్రెడీ. మనకు కావాల్సిన వస్తువులు సూపర్ మార్కెట్‌కెళ్ళో, కిరాణా షాప్‌కెళ్ళో మనకు కావాల్సిన నెలకు కావాల్సిన వస్తువులు మనం తీసుకొచ్చుకుంటున్నాం. ఆ ఒక్క అలవాటు గనక మార్చుకుంటే నెలకు 50,000 నుంచి రూ. 1,00,000 సంపాదించుకునే అవకాశం. ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు ఫ్రెండ్స్. ఎవ్వరికి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర నుంచి రూపాయి తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కేవలం మన అలవాటు మార్చుకున్నట్టయితే మనము
50,000 నుంచి నెలకు ₹1,00,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఇన్ఫినిట్ కంపెనీ ప్రొడక్ట్‌లు మనం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తామో ఫ్రెండ్స్, మనం ఇన్ఫినిట్ కంపెనీలో వాటాదారులమైతాం. భాగస్వాములు, పార్ట్నర్స్‌గా పరిగణించబడతామన్నట్టు. మీకు ఐడీ ఉన్నట్టయితే మీకు కనిపిస్తది చూడండి. మీకు డిస్ట్రిబ్యూటర్ అని కనిపిస్తుంది. యూ ఆర్ నాట్ ఎంప్లాయీ, యూ ఆర్ నాట్ సమ్ అదర్ ఎక్స్ఎక్స్. యూ ఆర్ ఎ డిస్ట్రిబ్యూటర్. యూ ఆర్ డైరెక్ట్‌లీ పార్ట్నర్ విత్ ఇన్ఫినిట్ కంపెనీ. సో, మీకు నియర్ బై టౌన్‌లో ఉన్న, మీకు ఆల్రెడీ ఎక్కడ ఉన్నా గూడా మీకు దగ్గరలో ఉన్న టౌన్‌లో ఇన్ఫినిట్ స్టోర్ కంపల్సరీ ఉంటుంది. ఆ ఇన్ఫినిట్ స్టోర్ నుంచి మనం ఈ ప్రొడక్ట్స్ వాడుకున్నట్టయితే మనకు 9 రకాల ఆదాయాలిస్తది ఫ్రెండ్స్ కంపెనీ. కేవలం ప్రొడక్ట్స్ వాడడం మొదలు పెట్టిన దగ్గర నుంచి 9 రకాల ఆదాయాలు తీసుకోవడానికి మనం ఎలిజిబుల్ అయితాం. సో, ఆదాయాలేందంటే కంపెనీ టర్నోవర్‌లో కంపెనీ టర్నోవర్‌లో మనకు ఏ విధంగా ఆదాయం వస్తుందంటే, నేను ఇవి డీటెయిల్‌గా చెప్పను. ఎవరైతే మీకు పిలిచిర్రో వాళ్ళు ఇన్వైట్ చేసిర్రో వాళ్ళు దీని గురించి డిస్కస్ చేస్తారు. మనకు రిటైల్ ప్రాఫిట్ అప్ టు 30% ఇవ్వడం జరుగుతుంది డిస్కౌంట్ లాగా. బిజినెస్ బిల్డర్ బోనస్ అనేసి మనకు 4% కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అట్లాగే టీమ్ బిల్డర్ బోనస్ 30%, స్పాన్సర్‌షిప్ బోనస్ 17%, పవర్ స్టార్ట్ బోనస్ ఇది ఓల్డ్‌ది ఫ్రెండ్స్. సో, రైడర్ సపోర్టివ్ బోనస్ అండ్ ఇన్ఫినిటీ బోనస్, అన్‌లిమిటెడ్ కార్ ఫండ్, అన్‌లిమిటెడ్ హౌస్ ఫండ్, లగ్జరీ ఫండ్, ఈ విధంగా 9 రకాల ఆదాయాలు కంపెనీ మనకు కేవలం ప్రొడక్ట్ వాడడం మొదలుపెట్టినందుకు అక్కడి నుంచి 9 రకాల ఆదాయాలు తీసుకునే ఎలిజిబిలిటీ కల్పిస్తుంది ఫ్రెండ్స్. సో, దీన్ని ఎట్లా స్టార్ట్ చేయొచ్చంటే వెరీ, వెరీ సింపుల్. ఎవరైతే మీకు ఈ బిజినెస్ ప్లాన్ గురించి వినిపించడానికి పిలిచారో, ఎవరైతే బిజినెస్ ప్రెజెంటేషన్ ఇచ్చారో రిజిస్ట్రేషన్ చేసుకోండి. వాళ్ళకి మీ డీటెయిల్స్ పంపించినట్టయితే వాళ్ళ మొబైల్‌లో ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్‌లో మొబైల్ యాప్‌లో వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ చేసేస్తారు. ఇక్కడ గూడా ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. మీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు విన్ఫినిట్ కంపెనీ నుండి మీకు కావాల్సిన కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొనొచ్చి వాడడం మొదలుపెట్టండి. యూజ్ చేయండి ప్రొడక్ట్స్. మీకు ఎప్పుడైతే ప్రొడక్ట్స్ నచ్చుతాయో, నచ్చిన తర్వాత మీకెవరైతే ఈ బిజినెస్‌లో తీసుకొచ్చిర్రో నాకు ఏ విధంగా చెప్పడం జరిగిందంటే, నేను ఈ బిజినెస్‌లోకొచ్చిన తర్వాత నన్ను మా ఫ్రెండ్ చిరంజీవి బిజినెస్‌లో తీసుకొచ్చాడు. ఫస్ట్ ప్రొడక్ట్ వాడమని చెప్పడం జరిగింది. ప్రొడక్ట్ వాడిన తర్వాత నేను తనకు అడిగాను నెక్స్ట్ ఏం చేయాలనేసి. ప్రొడక్ట్స్ నచ్చినాయా అని అడిగాడు. సో, ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి. నేచురల్ ప్రొడక్ట్స్ చాలా రీజనబుల్ కాస్ట్‌లో ఉన్నాయి. చాలా బాగున్నాయి అని చెప్పాను. సో, ఈ నచ్చిన విషయాన్ని నువ్వు నలుగురికి చెప్పగలుగుతావా అంటే నేను చెప్పలేను అన్నా. ఎందుకంటే నేను చెప్పలేను. నేనేం మార్కెటింగ్ చేసిన పర్సన్ గాదు. నేనేం సెలబ్రిటీ గాదు గదా! నేను ఎవరితోటి చెప్పుకోలేను. నాకు మాట్లాడడం రాదు అంటే, ఒక పని చెయ్యి. నీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఒక నలుగురు, ఐదుగురిని కూర్చుండబెట్టు. నేనొచ్చి చెప్తానన్నాడు. ఇదేదో మంచిగా అనిపించింది నాకు. నేను చెప్పడం లేదు. జస్ట్ ప్రొడక్ట్ వాడమన్నాడు. వాడినా. తనే వచ్చి చెప్పమంటుండు. జస్ట్ నలుగురు, ఐదుగురు ఫ్రెండ్స్‌ని తీసుకొచ్చి కూర్చుండబెట్టినా. కూర్చుండబెడితే తనే వచ్చి చెప్పాడన్నట్టు ప్రొడక్ట్స్ గురించి, బిజినెస్ గురించి. అందరేం రాలేదు. ఒక ఇద్దరు ముగ్గురొచ్చారు. ఆ ఇద్దరు ముగ్గురు గూడా ప్రొడక్ట్ వాడడం స్టార్ట్ జేషిర్రు. నెక్స్ట్ ఏం జేయాలంటే ఏం లేదు. ఇట్లా ఎన్ని వీలైతే అంత ఎక్కువ మందిని కూర్చుండబెట్టు. మనం ఇద్దరం కలిసి జెప్దాం అన్నారు. ఇదేదో బాగుంది. మనం ఒక్కోళ్ళే గాదు గదా! మనకు సపోర్ట్ జేసే వాళ్ళు గూడా ఉన్నారనేసి అట్లా చెప్పడం మొదలుపెట్టినాం ఫ్రెండ్స్. స్లోగా టీమ్ అనేది గ్రో అయితూ పోయింది. సో, ఇట్లా ప్రొడక్ట్ వాడేవాళ్ళు ప్లస్ మళ్ళీ నా టీమ్‌లో ఇట్లానే ఈ ప్రొడక్ట్ గురించి షేర్ జేసేవాళ్ళు గూడా రావడం జరిగింది. సో, ఎవరైతే ప్రొడక్ట్ వాడుతున్నారో, ఎవరైతే షేర్ జేస్తున్నారో, ఆ 2 గ్రూప్‌లకు మేము సపోర్ట్ ఇస్తూ, వాళ్ళకు మీటింగ్ చేస్తూ, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, వాళ్ళకి వర్క్‌షాప్‌లు కండక్ట్ జేస్తూ, వాళ్ళకి మోటివేట్ జేస్తూ, వాళ్ళకు క్లారిటీ బిజినెస్ ఎలా జేయాలని నేర్పిస్తూ స్లోగా టీమ్ అనేది గ్రోత్ అయితూ పోతది మనకు. సో, ఇక్కడ చేయాల్సింది 3 పనులు. ప్రొడక్ట్‌ని వాడడం. ఇక్కడ ఏం బ్రహ్మ విద్య అవసరం లేదు. సింపుల్ ఇది చేస్తున్న పని. ఈ షేర్ చేసేటప్పుడు ఒకవేళ మీకు రాకపోతే
మీరు వాళ్ళని గ్యాదర్ చేసినట్టయితే మీకు ఈ బిజినెస్‌లో ఎవరైతే తీసుకొచ్చిర్రో వాళ్ళు దీని గురించి షేర్ చేస్తారు. స్లోగా మీరు గూడా నేర్చుకుంటారు. ఏ విధంగా మాట్లాడుతుర్రు, ఏ విధంగా ప్రొడక్ట్ గురించి చెప్తుర్రు. ఈ 2 పనులు చేస్తున్న వాళ్ళని మనం మీటింగ్స్‌లో పెడుతూ సపోర్ట్ చేసుకుంటూ ఎళ్తాం. ఈ 3 పనులు చేయడం వల్లనే నెలకు రూ. 1,00,000 సంపాదించొచ్చు ఫ్రెండ్స్. ఏ విధంగా అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇగో ఇక్కడ ఒక స్లైడ్ కనిపిస్తుంది మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేసి. సపోజ్ ఇది జనవరి మంత్ అనుకుందాం. మీరున్నారు. మీరు ప్రొడక్ట్ బిజినెస్‌లోకొచ్చారు. ఎక్కడ ఎలాంటి రూపాయి కట్టలేదు. ఏదైతే బయట వస్తువులు వాడుతున్నారో, ఆ వస్తువుని ఇక్కడ ఇన్ఫినిట్‌లో కొంటున్నారు. మరి ఎందుకు కొనాలనే ఆలోచనొచ్చింది. ఎందుకు కొనాలంటే ఫ్రెండ్స్ ఫస్ట్ థింగ్ ఇవి నేచురల్ ప్రొడక్ట్స్. రెండోది ఇక్కడ మీకు అప్ టు 30% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతది. మూడో విషయం థర్డ్ థింగ్ ఇక్కడ మీరు ప్రొడక్ట్స్ నచ్చి మళ్ళీ రీపర్చేజ్ చేస్తే మళ్ళీ ఇంకోసారి సెకండ్ బిల్ నుంచి మీకు 10% ప్రొడక్ట్‌లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతది. అంటే సపోజ్ మీ మీ బిల్లు 10,000 అయిందనుకోండి. రూ. 100 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతది. 2,000 అయిందనుకోండి. 200 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతది. ఈ ఆఫర్ మనకు సెకండ్ డేట్ నుంచి 17థ్ డేట్ వరకు రన్ అవుతుంది. ఇంకొక అద్భుతమైన ఆఫర్ ఆ స్లైడ్ మిస్ అయింది. సో, ఐ విల్ షేర్ సమ్ అదర్ టైమ్. ఇంకొక అద్భుతమైన ఆఫర్ మీరు ఎక్కడ కూడా విని ఉండరు. కన్సిస్టెన్సీ ఆఫర్ అని. మన ఇన్వాయిస్ మన బిల్ గనక 2,500 సింగిల్ ఇన్వాయిస్‌లో దాటితే అట్లా 4 మంత్స్ 2,500, 2,500 4 మంత్స్ కొన్నందుకు ఫిఫ్త్ మంత్ మన కంపెనీ 1,800 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతది ఫ్రెండ్స్. మళ్ళీ 4 మంత్స్ కొంటే మళ్ళీ ఫిఫ్త్ మంత్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతది. ఒకటి నేచురల్ ప్రొడక్ట్. బయట మీకు కెమికల్ ప్రొడక్ట్స్ దొరుకుతది. బయట మీరు ఎంఆర్‌పికి కొంటారు. ఇక్కడ డిస్కౌంట్ దొరుకుతది. బయట మీరు ఎవ్రీ మంత్ కొన్నా కూడా ఎలాంటి ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవ్వరు. ఇక్కడ ఎవ్రీ మంత్ రీపర్చేజ్ చేసినందుకు 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తది. ప్లస్ కన్సిస్టెన్సీ ఆఫర్‌లో ఉంటే 4 మంత్స్ కొంటే ఫిఫ్త్ మంత్ మీకు 1,800 వర్త్ ప్రొడక్ట్ ఫ్రీగా వస్తది. బయట మీరు 4 నెలలు కాదు కదా 4 సంవత్సరాలు కొన్నా కూడా 40 సంవత్సరాలు కొన్నా కూడా ఎప్పుడు కూడా ఫ్రీగా ఇవ్వడం జరగదు. సో, ఇట్లా అద్భుతమైన ఆఫర్‌ని వాడుకుంటూ నేచురల్ ప్రొడక్ట్స్‌ని వాడి మనం షేర్ చేయడం స్టార్ట్ చేస్తే చాలా చాలా లీస్ట్ క్యాల్కులేషన్ తోటి ఫ్రెండ్స్ ఇది గనక మీకు అర్థమైతే నెట్వర్క్ మార్కెటింగ్ పొటెన్షియల్ మీకు అర్థమవుతది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని అంటారు. మీరున్నారు. మీరు బిజినెస్‌లోకి వచ్చిర్రు. ప్రొడక్ట్ వాడడం మొదలుపెట్టిర్రు. ప్రొడక్ట్ నచ్చినయి. నచ్చిన తర్వాత ఒక నెలలో జనవరి నెలలో ఇద్దరితోటి ప్రొడక్ట్స్ వాడిపిచ్చిర్రు. మీరు మీరు ఒక 2,000 తీసుకున్నారనుకుందాం. 2,000 ప్రొడక్ట్స్ వాడిర్రు. ఇద్దరితోటి ఈ ప్రొడక్ట్స్ వాడిపిచ్చిర్రు. ఎంతమంది అయితారంటే ఫ్రెండ్స్ ముగ్గురైతారు. ముగ్గురు 2,000 ప్రొడక్ట్స్ గనక వాడితే 6,000 బిజినెస్ అయితది. అదే విధంగా ఫిబ్రవరి నెలలో ఏం చేసిర్రు? జనవరి నెలలో ముగ్గురున్నారు. ఈ ముగ్గురు కలిసి కేవలం ఒక్కరికి నెలలో ఒక్క ఫ్యామిలీకి